సంజయ్, ఎట్లుంది ఫ్రీలాన్సింగ్ డాష్ బోర్డ్ డిజిటల్ పేయర్ లో అంతా క్లియర్ గా ఉందా? ప్రాజెక్ట్స్ అంతా క్లియర్ గా కనిపిస్తున్నాయా? యా బ్రో, నేను నిన్న నుంచి చాలా చూస్తున్నాను డిజిటల్ బిలియనీర్. సో ప్రాజెక్ట్స్ చాలా క్లియర్ కనబడుతున్నాయి. సో డైలీ 2 days మాక్సిమం లో ఒక ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది. సో ముందు కూడా చాలా కంపెనీస్ చూసాను అనమాట నేను. బట్ ఇంత క్లియర్ గా మేబీ ప్రాజెక్ట్స్ ని చూపించిన కంపెనీ మేబీ డిజిటల్ బిలియనీరే. అంతకు ముందు ఎలా ఉండే అంటే డైరెక్ట్ మెయిల్స్ లో వచ్చేవి. సో అసలు ఎప్పుడు వస్తుంది, అసలు ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవో తెలియదు. బట్ ఇప్పుడు డిజిటల్ బిలియనర్ లో అన్ని మన ముందే కనబడుతున్నాయి డాష్ బోర్డ్ లోనే. అక్కడ ఎర్నింగ్స్ కూడా అఫిలియేట్ ఉండేవేమో, ఫ్రీలాన్స్ ఏమో తెలియదు, కానీ ఇక్కడ డాష్ బోర్డ్ లోనే ఫ్రీలాన్స్ ఎర్నింగ్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఇది బెస్ట్ అనిపించింది నాకు. అండ్ అసలు కంపెనీ ప్రాజెక్ట్స్ వస్తాయా, కంపెనీస్ హైర్ చేసుకుంటాయా అని చాలా డౌట్ ఉండే. అండ్ ఇప్పుడు డాష్ బోర్డ్ లోనే అన్ని చూస్తున్నాం, ఇంకా హైరింగ్స్ అవుతున్నారు చాలా మంది. అండ్ స్కిల్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు దీంట్లో బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే మన తెలుగులో ఉండడం. సో అక్కడ హిందీలో చాలా కష్టపడ్డాను అనమాట అసలు స్కిల్స్ నేర్చుకోవడానికి. బట్ ఇక్కడ తెలుగులో చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది. నేను ప్రాక్టికల్స్ ఇస్తున్నాను చాలా. అండ్ ప్రాజెక్ట్స్ నాకు కనబడుతున్నాయి, అది హోప్ ఇచ్చింది అనమాట. వచ్చింది ఎందుకంటే నా స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటది. పక్కా ఒక ప్రాజెక్ట్ అయితే నెలకు చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలి, సైడ్ ఇన్కమ్ గానీ ఇన్కమ్ గానీ ఏం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి పక్కా సజెస్ట్ చేస్తాను నేను. ఫైన్. సో అది క్లియర్. ఎందుకంటే మీ గురించి అందరి గురించి ఆలోచించే కంపెనీ ఇట్లా తీసుకువచ్చింది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ క్లియర్ గా ఉండాలి, ఎవరి ఇష్టం వాళ్ళది ఏ వర్క్ చేసుకోవాలనే దాని గురించి డిసైడ్ చేసి బిల్డ్ చేసినది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డిజిటల్ మేయర్ నెక్స్ట్ వేరే లాంగ్వేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, కన్నడ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా రాబోతున్నాయి అనమాట. ఇంగ్లీష్ మోస్ట్లీ ఒక 1 week తర్వాత ఇంగ్లీష్ కోర్సెస్ కూడా వచ్చేస్తాయి. ఓకే. సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్స్ అయితే చేసుకో. సపోర్ట్ టీమ్ అవైలబుల్ ఉంటారు, హెచ్ఆర్ అవైలబుల్ ఉంటారు, టీమ్ మంచి సపోర్ట్. నాకు ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే సపోర్టింగ్. అసలు ఎప్పుడు మెసేజ్ చేసినా అసలు ఇన్స్టెంట్ గా రిప్లైస్ ఇస్తూ చాలా కాల్ చేస్తున్నారు, వాళ్ళే కాల్ చేసి మాట్లాడుతారు. సో నాకు అది బెస్ట్ థింగ్ అనిపించింది. సో మీ సొల్యూషన్స్ క్లియర్ గా వచ్చినాయంటే ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ లేదు కంపెనీకి. ఓకే. Yeah, bro. Done. Okay, bro. It's okay. Thank you, bro. Yeah.